తీసుకొని వెళ్తాం. మనం కూడా డబ్బు తీసుకొని తాగి ఏ వస్తువులో తీసుకొని ఓటుకు అమ్ముడు పోతే ప్రజాస్వామ్యంలో కూడా మనము ముఖం చాటేసుకొని పోయే సందర్భం వస్తుంది. కాబట్టి గ్రామ పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి మన విద్యార్థులకి, అందరికీ నా యొక్క ముఖ్యమైనటువంటి ఒకే ఒక సూచన, మీరు గ్రామంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, మనం చెప్తే మనకు జరగాల్సిన పనులేంటో, మనకు చేయాల్సిన పనులేంటో మనం చెప్తే వినేటువంటి వ్యక్తికి, మన గురించి పట్టించుకునేటువంటి వ్యక్తికి, మన గురించి ఆలోచించే వ్యక్తికి ఖచ్చితంగా చూసి మనం అతన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎలాంటి నగదు కానీ, ఎలాంటి మద్యానికి కానీ, ఎలాంటి ఇతరత్ర వస్తువులకు కానీ మీ యొక్క ఓటుని అమ్ముకుంటే మీరు ఇక అంతకన్నా ఎక్కువ మాటలలో మనం చెప్పలేం. ఓటు కూడా కొంతమంది చేస్తుంటే మాకు పొలం పని ఉంది, మాకు కరెక్ట్ పని ఉంది, బయటకు పోతే 1000 రూపాయలు వస్తాయి, ఈ పనులు పెట్టి ఓటు వేస్తే నాకేమొస్తుంది అని చాలా మంది ఓటు వేయకుండా ఇండియాలోనే ఉంటారు, వాళ్ళ పని చేసుకుంటారు. కాబట్టి ఆ రోజు పని మానేయండి. మీకు నచ్చినటువంటి వ్యక్తికి, మీరు చెప్పితే వినేటువంటి వ్యక్తికి 5 సంవత్సరాలలో ఆ ఒక్కరోజు మీరు వేసేటువంటి ఓటు ఎంతో విలువైనది, ఎంతో విలువైనది. కాబట్టి మీరు ఓటు అనేది ఎట్టి పరిస్థితిలో మిస్ చేయకుండా ఓటుని విలువ చేసి, ఓటు కోసము మనం ఒక పండుగ చేసుకుంటే చుట్టాలని ఇతరత్ర ఆర్భాటం చేస్తుంటాం. మన పండుగ కన్నా, మన జీవితానికన్నా ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అనాథపురం గ్రామ పెద్దలకు తెలియజేయడం ఏమనగా, ఈ వార్తని, ఈ మెసేజ్ని విద్యార్థులు కూడా, మీ తల్లిదండ్రులకి, మీ పక్కూరు వాళ్ళకి ఎక్కడ ఉన్నా ఓటు అనేది అమ్ముకోకూడదు. ఓటు అనేది చాలా విలువైనది. కాబట్టి ఓటుని అమ్ముకోకుండా, ఓటు వేయకుండా ఉండకుండా ప్రతి ఒక్కరము ఓట్లలో పాల్గొని మన ఓటుని మనమే ఉపయోగించుకొని మనము ఓటుని